ఉదాహరణ ద్వారా మీరు చనిపోయారు అనుకోండి. మీరు ఎన్నోసార్లు మీ పక్కలో ఎవరైనా లక్ష్మమ్మ, కాంతమ్మ, సుంకమ్మ, సుంకలమ్మ అన్నీ ఉన్నారు. మీ పక్కలో ఐజక్ ఉన్నాడు, బాషాబాయి ఉన్నాడు, మీ దగ్గర వినోద్ ఉన్నాడు, వినయ్ ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు. వాళ్ళు ఇంకా రక్షింపబడలేదు. సరేనా? మీరు సడన్ గా కలెక్షన్ కోసం వాళ్ళ దగ్గర పోతారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. మీరు కాంతమ్మ దగ్గర, లక్ష్మమ్మ దగ్గర, సుంకలమ్మ దగ్గర అందరి దగ్గర పోతారు. చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళ దగ్గర పోతారు. ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వేస్ట్ మాటలు చేయడానికి వెళ్ళిపోతారు. సుంకలమ్మ నీకు తెలుసా, ఈ రోజు వెంకటమ్మ ఏం చేసిందో తెలుసా, వాళ్ళ కోడలు ఏం చేసిందో తెలుసా, వాళ్ళ ఇద్దరు మధ్య అబ్బా అయ్యో అమ్మమ్మమ్మ ఏం గొడవ, అబ్బబ్బా సుంకలమ్మకి ఎంత, ఆ వెంకటమ్మకి ఎంతగా, మా లక్ష్మి అమ్మ వాళ్ళ కోడలైతే అబ్బా అడగదా, అయ్యో ఏమైందమ్మా ఏమైంది అని కూడా ఇంకో ఎక్సైట్మెంట్, ఇంకా అడగాలి ఇంకా అడగాలి. మళ్ళీ ఒకవేళ ఇంట్లో కొత్తిమీర అయిపోయింది సడన్ గా, కిరాణం స్టోర్ ముందల బంద్ ఉంది అనుకోండి, కొత్తిమీర కోసం వెళ్తారు అడుగుతారు, కరివేపాకు కోసం పోతారు అడుగుతారు, మిరపకాయ కోసం పోతారు అడుగుతారు, షుగర్ కోసం పోతారు అడుగుతారు, అన్ని అడుగుతారు. కానీ దేవుని గురించి సువార్త ప్రకటించడానికి మీకు సమయం లేదు. వేరే మాటలు అన్ని చేయడానికి మీకు సమయం ఉంది. ఒకవేళ రేపటికి మీరు చనిపోయి మీరు పరలోక రాజ్యంలో మీరు వారసులుగా ఉండి హాయిగా మీరు మంచిగా ఉన్నారు పరలోక రాజ్యంలో, సడన్ గా మీరు నరకం వైపు చూసింది అనుకోండి. నరకంలో ఒకవేళ అదే సుంకలమ్మ, అదే వెంకటమ్మ, అదే లక్ష్మమ్మ వాళ్ళు నరకం వైపు ఉంటే వాళ్ళు అడగారు అప్పుడు, ఏమమ్మా నువ్వు అప్పుడు నా దగ్గర కొత్తిమీర కోసం వచ్చినావు, కరివేపాకు కోసం వచ్చినావు, కలెక్షన్ కోసం వచ్చినావు, అన్నా నువ్వు నా దగ్గర వచ్చినావు కలెక్షన్ కోసం అన్ని చేసినావు, ఒక్కసారైనా సువార్త గురించి మాట్లాడినావు, ఓ ప్రభాస్ గురించి మాట్లాడతావు, అల్లు అర్జున్ గురించి మాట్లాడతావు, ఓ మొగలి రేగులు ఏం జరుగుతుంది ఆ సీరియల్ గురించి మాట్లాడుకున్నావు. కానీ నా నిజమైన దేవుడు లోక రక్షకుడు గురించి ఎప్పుడైనా మాట్లాడవు అంటే నువ్వు ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నావు చూడు, నేను నరకంలో అగ్నిగుండంలో కాల్చబడుతున్నామని. ఎంత బాధకరమైన విషయం తెలుసా అది. రేపటికి మనం పరలోక రాజ్యంలో ఉన్నాము, వాళ్ళు లేకుంటే ఎట్లా? పరలోక రాజ్యంలో మీరు ఊకే వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? అస్సలు పోరు, క్రైస్తవులు అయితే అస్సలు పోరు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పగలుగుతారా? రక్షణ పేరుకే ఉంది కానీ నిజంగా వాళ్ళు ఇంకా రక్షింపబడలేదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు, నామకరణ క్రైస్తవులు వాళ్ళు రక్షింపబడకుంటే ఖచ్చితంగా ఆయన నరకంకి వారసుడు. నిజంగా రక్షింపబడిన మనిషి అయితే ఆయన పరలోక రాజ్యంకి వారసుడు. ఎందుకంటే మీరు చర్చ్లో పుట్టి ఉండొచ్చు, చర్చ్లో సేవ చేస్తూనే ఉండొచ్చు, ప్రతి ఆదివారం ఆరాధించవచ్చు, కానీ మీరు చర్చ్ని వెంబడిస్తున్నారు, క్రీస్తుని వెంబడిస్తలేరు. ఎందుకంటే హృదయంలో చర్చ్ కాదు, హృదయంలో క్రీస్తు ఉండాలి. ఏముండాలి? హృదయంలో క్రీస్తు ఉండాలి. కానీ మన హృదయంలో ఇప్పుడు ఏమున్నా, ఎవరున్నారు? నిజంగా క్రీస్తు ఉన్నారా? మనం